రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని కరీంనగర్ పాల శీతలీకరణ కేంద్రం పాల డైరీని అధికారులు సీజ్ చేశారు. కొన్నేళ్లుగా పర్మిషన్ లేకుండా ఆయా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడంతో తాము నష్టపోతామని పాడి రైతులు వాపోయారు. అధికారుల చర్యను నిరసిస్తూ రహదారిపై రైతులు బైఠాయించారు. సమాచారం అందుకున్న పట్టణ సిఐ వీరప్రసాద్, ఎస్ఐలు రమేష్, వెంకటరాజం సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒక 1500 మంది పాల ఉత్పత్తిదారులు 10,000 లీటర్ల పాలు సేకరణ చేస్తున్నారు. మరి ఎందుకంటే ఈ 1500 మంది రైతులకు కూడా నష్టం జరుగుతుంది. మీరు ముందస్తు నోటీస్ అయితే ఇవ్వండి సార్. ఇచ్చిన తర్వాత కూడా దాని గురించి మళ్ళీ పనిచేయాలి చేయండి. ఇక్కడ ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అన్నారు. మరి రైతుల పాల ఉత్పత్తిదారులు ఎవరు ప్రజలు కదా. మరి 1500 మంది పాల ఉత్పత్తులు సాయంత్రం కూడా పాల సేకరణ జరుగుతుంది. రేపు మార్నింగ్ కూడా పాల సేకరణ జరుగుతుంది. మరి ఆ పాలు కూడా ఏం చేసుకోవాలి సార్ అని కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి కూడా మాకు పర్మిషన్ కావాలని చెప్పి పర్మిషన్కైనా మీరు ఏదైనా ముందస్తు నోటీస్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ కాకపోతే మీరు ఫీజ్ చేయించని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా, ఎందుకంటే రైతుల గురించి కూడా మీరు ఆలోచించండి సార్. ఎందుకంటే రైతుల సంస్థ పాల్గొసిన వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. నైట్ కూడా